సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ సార్. యా సార్. అంబటి రాయుడు గారు, అంబటి రాయుడు గారు ఏంటంటే క్రికెట్ లో ఎప్పుడు చూసినా సరే ఈయన ఎప్పుడు ఒక బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటాడు సార్. క్రికెట్ లో ఉన్నన్నాళ్ళు ఏంటంటే ఎంఎస్కే ప్రసాద్ అని ఆయన మీద చాలా విమర్శలు చేశాడు. ఆయనకి ఈయన కాపు కాబట్టి ఆయన పక్కన పెట్టాడని చెప్పి నానా కోతలు కూసాడు అప్పుడు. ఆ తర్వాత నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను ఒక వర్గం ఆ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు, నాకు ఓటేయరు, నాకు ప్రాణమైన ఇస్తారు కానీ నాకు ఓటేయరు అన్నట్టు మాట్లాడాడు అనమాట. సో ఎక్కడ చూసుకున్నా సరే ఈ మనిషి ఒక కులాన్ని ఆ, తీసుకొచ్చి కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తాడు. నిజంగా అసలు స్పోర్ట్స్ పర్సన్ కి చాలా మటుకు కూడా వాళ్ళకి కులాలకి మతాలకి అతీతంగా ఉంటారు. కానీ అలాంటి ఇతను ఎందుకు సార్ అంటే మేబీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక కులాన్ని పట్టుకొని లేకపోతే ఒక కులాన్ని ద్వేషించాలి ఇలాంటి ఫిలాసఫీతోనే ఉంటారా? అసలు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా ఇంత నీచంగా ఎందుకు దిగజారుతున్నారు సార్ అసలు? సార్ కొంతమంది అంటే చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగినా కూడా సంకుచిత స్వభావాలు బుద్ధులు మారవండి. ఇలాంటి వాళ్ళని చూసే వేమన గారు చెప్పాడు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోవని. అంటే చాలా మంది కూడా మన సమాజంలో అంటుంటారు. సైకాలజిస్టులుగా మేమేమంటారంటే బుద్ధుల్ని అంటే ఆ ప్రవర్తనని మార్చొచ్చు, వివేకం కల్పించవచ్చు అంటుంటాం. కొంతమంది ఇలాంటి లక్షణాలు వచ్చేసిన వాళ్ళు ఆ భావజాలం గూడు కట్టుకుపోయిన వాళ్ళు అంత త్వరగా మారరని. ఒక క్రీడాకారుడు కులాన్ని గురించి మాట్లాడడం తప్పండి. మీకు నా అనుభవం కూడా చెప్తా. మా అబ్బాయి కూడా టెన్నిస్ ప్లేయర్ అండి. ఇక్కడ తిరుపతిలో కోచ్లందరూ కూడా వేరే కులం వల్ల ఉండేవాళ్ళు. చాలా మంది అన్నారు మమ్మల్ని, అయ్యో టెన్నిస్ లో ఆ కులం వాళ్ళు ఉన్నారు కదా, మీ వాడు సక్సెస్ కాడేమో ఎందుకని. మా వాడు 6వ తరగతి నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసే వరకు 12 సంవత్సరాలు ఆయా వయసు టీములకు కెప్టెన్ చేశాడు. ఇక్కడ ఎవరు రెడ్డి ఎవడు లేదు, ఇక్కడ ఏది కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు కానీ. అలాగే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ దాంట్లో మా వాడిని చేర్చేటప్పుడు చాలా మంది అన్నారు, అయ్యా ఆడ రెడ్లు ఎవరు లేరండి, మీరెందుకు అక్కడ పోయారండి. వాడు ఒక్క అంచెలంచెలుగా ఎదిగి నిన్ననే బెంగళూరులో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయ్యారండి యునానిమస్ గా. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రీడాకారుడు మా వాడిని ఎలా ఆపగలరండి. టెన్నిస్ ఆడేవాడు అందరిని వాడు ఓడిస్తుంటే వేరే కులం వాడు వాడిని ఎలా తొక్కేయగలరు? అసాధ్యం. అలాగే స్వచ్ఛంద సంస్థల్లోనూ రాజకీయాల్లో బాగా పనిచేస్తూ పోతే అందరూ ఆరాధిస్తారు తప్ప ఎలా తొక్కేస్తారు? కాబట్టి అంబటి రాయుడు అనే వ్యక్తికి క్రీడా స్ఫూర్తి లేదు అని నా అర్థం అండి. ఎందుకంటే ఈ క్రీడా స్ఫూర్తి అంటే మిగతా వాళ్ళకి క్రీడాకారుడుకున్న తేడా ఏమంటే ప్రతి వాళ్ళు మనం ఓడిపోతే బాధపడతాం, లేదా ప్రత్యర్థి బలమైన అయితే బాధపడతాం. క్రీడాకారుడు ప్రత్యర్థి బలవంతుడు కావాలని కోరుకుంటాడు. ప్రత్యర్థి బలవంతైన అయినప్పుడే మనలో ఉన్న నైపుణ్యాలను ఇంకా సానబట్టుకోవచ్చు, సామర్థ్యాలు పెంచుకోవచ్చు. ఆ కసి తపన పెంచితే లక్ష్య సాధన కోసం మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటాం అనేది క్రీడా స్ఫూర్తి. ఓటమిని పాఠంగా నేర్చుకోవడం క్రీడా స్ఫూర్తి. అలాంటి వ్యక్తి క్రికెటర్ గా ఉండి జాతీయ స్థాయిలో ఆడి అతను ఇప్పుడు వచ్చి కులాలు మాట్లాడుతున్నట్టు అతను పనికిరాడండి. రాజకీయాలకు పనికిరాడు, దేనికి పనికి. ఆయన కులం ఏదో నాకు తెలియదు కానీ ఏ కులం వాడైనా ఒక క్రీడాకారుడు ఆ స్థాయి క్రీడాకారుడు వస్తే పలానా కులం వాళ్ళు ఓటేయరంటే ఎందుకు వేయరండి? ఎందుకు వేయరండి? ఇప్పుడు కులం ప్రభావము కాదనిలేను, నేను కూడా కాదన్ను. రాజకీయాల్లో కులం ప్రభావం కాదనిలేను. మీకు ఉదాహరణ చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి నేను మా కాలేజీలో కన్నన్ కాలేజీలో చిత్తూరులో పోటీ చేసినప్పుడు నాకు మద్దతు ఇచ్చింది కమ్మోళ్ళే. నేను కమ్మ వాళ్ళ వల్లనే అక్కడ కామర్స్ సెక్రటరీగా గెలిచాను. అలాగే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలు నాకు రెడ్లు సాయం చేశారు, కమ్మ వాళ్ళు గల్లా అరుణ్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు వల్ల నేను రాష్ట్ర కార్యదర్శిని అయ్యాను. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవంలో ఉన్నాయండి. అంటే ఇతర కులస్తులు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. మనలో సామర్థ్యాలుంటే, నైపుణ్యాలుంటే, మన అవసరం గుర్తిస్తే ప్రతి కులం వాళ్ళు ఆ కులం లేకుండా మనల్ని ప్రోత్సహిస్తారు, అవకాశం కల్పిస్తారు, మనల్ని వాడుకుంటారు. దొంగ బుద్ధులు ఉన్నాడు, నాకు కులతత్వం ఉంటుంది అనుకోండి, నాకు కులతత్వం ఉన్నప్పుడు వేరే కులం వాళ్ళు అంటే ఇక కుల పిచ్చోడు వదిలే నన్ను దూరం చేస్తారు, నేను వాడిని తిడతా.
మీకు అర్థమైందా? అలా ఈ అంబటి కానీ రాయుడికి విపరీతమైన కులతత్వం ఉంది అనేది అర్థం అవుతోంది. అసలు ఒక్కటి సార్, నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి జాతీయ తత్వం తప్ప అసలు కులతత్వం కానీ ప్రాంతీయ తత్వం కానీ ఉండకూడదు. వాళ్ళకి అంతా ఏంటంటే ఈ దేశం అంతా మనది, ఇండియాని గెలిపించాలి, ఇండియా కోసం ఆడుతున్నాం అనే గర్వంగా ఆడ ఆడతారు. అంత గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేదానికి అసలు అంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అందులో నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఎవరిని చూసుకున్నా సరే ఎప్పుడు కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, మనుషుల మధ్య కానీ పరమ నీచమైన భాష మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఉంటేనే అసలు ఆ పార్టీలో చేర్చుకుంటారా? నిజంగా వీళ్ళందరూ కూడా మాట్లాడే తీరు అలాగే ఉంది, వాళ్ళ పార్టీ వ్యవహరించే తీరు అలా ఉంది. అసలు ఎవరు తప్పట్టాలి ఇక్కడ? పార్టీని తప్పట్టాలా, అందులో చేరే వ్యక్తులు తప్పట్టాలా, లేకపోతే ఇలా వ్యక్తిత్వం అలా ఉండబట్టే వీళ్ళు వెళ్ళి ఆ పార్టీలో చేరుతానని అన్నారా? సార్, ఒకే జాతి పక్షులు ఒక గూట్లో ఉంటాయి, కలిసి ఎగురుతాయి అనేది ఒక సామెత అండి. అర్థమైందా? అలాగే మనం చూస్తుంటాం, పందులు బురదలో పొల్లాడతాయి, గేదెలు కూడా బురదలో పొల్లాడతాయి. ఆవులు తేటగా ఉన్న నీళ్లు తాగుతాయి, స్వచ్ఛమైన నీళ్ళని వీలైనంత వరకు తాగడానికి. అందుకనే గోవుకు గేదెకి తేడా ఉంటుంది, పశువులకు పందులకు తేడా ఉంటుంది. అంటే ఇది మనుషుల్ని విమర్శించడానికి కాదండి, మనల్ని కూడా మనుషుల్ని సామాజిక జంతువులు అంటామండి. మనకి ఇతర జంతువులకి పెద్ద తేడా ఉంది, ఆర్గాన్స్ లో కానీ, పుట్టు కాదు అన్ని. ఒకవేళ ఆయుష్ అవి ఉండొచ్చు, ఒక తెలివితేటల్లో తేడా. తెలివితేటలు కూడా అన్నగాని మాటలు, ఈ సమాజం దీంట్లో తేడా ఉండొచ్చు. మనం చాలా మంది అనుకుంటుంటారు జంతువులకు తెలివితేటలని మనకంటే ఎక్కువ ఉంటాయి. నేను మొన్న వస్తూ చూశానండి, ఒక చిన్న కుక్క పిల్ల, అది ఒక 15 రోజులు కూడా అయి ఉంటారు. నేను స్కూటర్లో వస్తూ ఆలోచించాను, ఇది ఎలా పరిగెడతాదని. సహజంగా దానికి అలవాటు అయిపోయిందండి. ఎవరన్నా వాహనాలు వచ్చాడు ఎడం వైపు వెళ్తాడు కాబట్టి ఆపోజిట్ వైపులో పరిగెట్టాలని అది పడుకో ఉన్నది. నేను దాని ఎదురుగా వస్తుంటే టకటక లేచి ఆ వైపుకు వెళ్ళింది. అంటే నా చక్రాన్ని చూసింది, వీడు ఎలా వెళ్తాడు, దీని అంతా పసిగట్టిపోయిందండి. నేను చిన్న 15 రోజుల వయసున్న కుక్క పిల్ల, దానికి తెలివి లేదంటారండి? మనుషులకు కూడా ఉంటది. అందుకనే ఆ గుణాలన్నీ జంతు జాలాలకున్న గుణాలు మనలో ఉంటాయి. అందుకని పాత రోజుల్లో ముఖ కవలికలు చూసి ఇతని ముఖం నక్కలాగా ఉంది, ఇతని ముఖం ఆవులాగా ఉంది, ఇతని ముఖం సింహంలాగా ఉంది, ఇతని ముఖం ఏనుగులాగా ఉంది, కాబట్టి ఆ గుణాలు వీడికి ఉండొచ్చని ఒక అంచనా వేసేవాళ్ళు పాతకాలపు సైకాలజిస్టులు, అంటే సామాజిక సైకాలజిస్టులు. అలా కొంతమందిలో ఆ సంకుచిత స్వభావం పోదండి. అంటే కొంతమందికి రాత రాజ్యాలు ఎలమంటే బుద్ధులు ఎక్కడో దొరుకుతాయంట, అలా ఉంటది. అంబటి రాయుడు అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు అన్నది స్పష్టం. ఎందుకంటున్నాను, ఆయన మీద ఏమీ లేదు, ఆయన వైఎస్ఆర్సీపీ అని కాదని. ఆయన టీడీపీలో ఉంటప్పుడు ఇదే మాట చెప్తాను, కులాల గురించి పెట్టి మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు కాదండి. ఉంటది కులాలు, నేను కాదన్న, కుల ప్రభావాన్ని కాదనలేను, డబ్బు ప్రభావాన్ని కాదన్ను, ప్రలోభాలను కాదలే, వాటి ఈ స్థితి. ఇప్పుడే ఒక అతనితో మాట్లాడండి, చిత్తూరు జిల్లాలో, అంటే పేర్లు వద్దు కానీ చెప్తాను, మొట్టమొదట ఆ రోజుల్లో 500 రూపాయల నోట్లు కూడా ఎవరికి తెలియని కాలంలో 96లో ఒక వ్యక్తి 500 రూపాయలు పంచాడండి. ఎక్కడ పడితే అక్కడ 500 పంచాడు, ఆయన ఓడిపోయాడు. కాబట్టి ఇప్పుడు మీకు తెలంగాణలో చూడండి, కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? డబ్బు ప్రధానమే, కానీ డబ్బుతోనే రాజకీయం చేయలేము. కులం ప్రభావం కూడా కొంత ఉంటుంది, కులమే రాజకీయం కాదు. కాబట్టి ఒక ఉన్నతమైన క్రికెటర్ గా వచ్చిన వ్యక్తి ఔన్నత్యాన్ని చాటుకోవడం మాని సంకుచితంగా వ్యవహరిస్తున్నా అంటే అతను భవిష్యత్తులో రాజకీయాలకు పనికిరాడని అర్థం అండి. డెఫినెట్ గా సార్, ఎందుకంటే అతను ప్రవర్తించే తీరు కానీ, అతను మాట్లాడే మాట కానీ డెఫినెట్ గా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకైతే పనికిరాడు. వీళ్ళు ఏదో కులాల కోసం లేకపోతే రాజకీయాల కోసం వీళ్ళని వాడుకోవచ్చు, కానీ లాంగ్ రన్ లో మాత్రం ఇలాంటి వాళ్ళు మాత్రం సక్సెస్ అవ్వలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.